మార్నింగ్. హల్లెలూయా. కృపా వాగ్దానం వినుచున్న ప్రియులందరికీ కృప అనుగ్రహించును గాక. ఒక దినం యేసయ్య ప్రయాణం చేస్తూ ఆయా ప్రాంతాలు సందర్శిస్తున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి, ఐశ్వర్యవంతుడు, యేసయ్య ఎక్కడున్నాడో అని వెతుకుతూ పరుగున వచ్చాడు. వచ్చి లూకా సువార్త 8వ అధ్యాయం 41వ వచనంలోకి వస్తే, అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదములు పడి ఇంచుమించు 12 ఏండ్ల గల ఈడుగల తన ఒక్కతే కుమార్తె సావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఎవరు ఆయన? సమాజ మందిర అధికారి. ఈ లోకంలో నువ్వు అధికారం కావచ్చు, సంతోషం. ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండొచ్చు, మరీ సంతోషిస్తాను. ఒక సీఎం పొజిషన్లో ఉన్నవా? నేను దేవుడిని అలా నిలబెట్టేందుకు నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కానీ ఎంత గొప్ప అధికారము కలిగిన వాడు ఎవరి దగ్గర రావచ్చు వచ్చాడంటే, నజరేయుడైన యేసు ప్రభులు వారి పాదాలు పట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసి నా కుమార్తెను బ్రతికించుకోవాలి. 12 సంవత్సరాల వయసు వచ్చింది, ప్రయోజనం లేదయ్యా, సావసిద్ధంగా ఉంది, ఒక్కసారి మా ఇంటికి రండి. ఈరోజు కృపా వాగ్దానం వింటున్న మీరు కూడా, యేసయ్యా ఒక్కసారి మా ఇంటికి రండయ్యా, యేసయ్యా ఒక్కసారి మా ఇంటికి రండయ్యా అడగండి. యాయీరు అడిగినట్లుగా, మరియ అడిగినట్లుగా, మార్త అడిగినట్లుగా, భక్తులు అడిగినట్లుగా ఈరోజు దైవ స్వరము అనే కృపా వాగ్దానం వింటున్నా ఈ ఉదయమే నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వెంటాడుతున్నా, రోగ పిశాసిని బిడ్డను వేధించి విలవిల్లాడిస్తున్నా, దెయ్యము విలవిల్లాడిస్తున్నా, శాపము మీ కుటుంబాలను విలవిల్లాడిస్తున్నా, కృపగలిగిన దేవుని సన్నిధిలోకి వచ్చి, యేసయ్యా మా ఇంటికి రండి ప్రభా, మీరు మా ఇంటికి వస్తే మా బ్రతుకులో ఉన్న శాపాలు తొలగిపోతాయి, మా కుటుంబంలో ఆదరణ కలుగుద్ది. ఆమేన్. నమ్ముతున్నట్లయితే యేసయ్యను ఒకసారి ఆహ్వానించండి. ఈ నూతన సంవత్సరంలో ఎలాగైతే ప్రవేశిస్తున్నావో, ఈ వస్తున్న నీవు ఈ సంవత్సరం ఎండ్ అయిపోయి కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న మనం యేసయ్యను రమ్మని అడగండి, హృదయంలోకి రమ్మని అడగండి, ఇంట్లోకి రమ్మని, నాతో రెండు ప్రభు అని అడగండి. ఆయన నీతో వస్తే ఆయన నీకు అభయం ఇస్తాడు. ఎవనో తెలుసా? అక్కడే కింద ఉంటుంది 50వ వచనంలో, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలితే ఆయన ఇంటికే రావక్కలదు. ఆయన నోటి మాట సెలవిస్తే మరణము భయపడి పారిపోద్ది, రోగము బిడ్డలు విడిచి తొలగిపోతుంటుంది, పురాతనాల నుంచి వస్తున్న శాపపు కాళ్ళు విరగొడతాడు. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. వింటున్నావు కదూ? ఆలోచిస్తున్నావా యేసయ్యను ఎలా పిలవాలని? యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన కొరకు నీకు అవకాశం ఉంటే నీకు దగ్గరలో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళు, లేదా ఈ సమీపంగా ఉంటే దీవెన మందిరం కే గంగవరం దీవెన గ్రౌండ్లో ప్రతి ఆదివారం, ప్రతి నెల మొదటి బుధవారం జరుగుతున్న మంత్లీ ప్రేయర్, భారతదేశ క్షేమం, మానవాళి రక్షణ కొరకు మీలాంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా వచ్చి యేసయ్యా మా ఇంటికి రండయ్య అని మీరు అడిగితే, అబ్బా ఆయన మీ ఇంటికి వస్తే మీ ఇల్లు చిన్న సైజు పరలోకంలా మారిపోద్ది. ఆమేన్. మీ ఇంటిలో ఆనందం, నిత్య పండగ, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని నినాదాలు, ఆనందాలు, సంతోషాలు, కేకలు. ఎందుకో తెలుసా? ఆయన అభయం ఇచ్చి ఆదరించి యాయీరు కుమార్తెని చేపట్టుకుని, చిన్నదానా లే అనగానే లేచి కూర్చుంది. ఆమె అన్నం తిన్నది, క్రిస్మస్ పండగ చేసుకుని సంతోషముగా వారి జీవితం అంతా కూడా మహాదేవునికి మహిమ తెచ్చారు. ఇటువంటి శుభోదయ వార్తలు మీ కుటుంబాలు విని అటువంటి భాగ్యము కావాలంటే ఆయన మీ ఇంటికి రమ్మని ఆహ్వానించండి. మీ ఇంటిలో ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సంతోషాలతో, ఆనందముతో సాగిపోండి. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకి తోడయుండి నడిపించుగా.
చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.